ఏం మనిషివే నువ్వు? నీకు జీవితంలో బుద్ధి రాదా? ఎలా కన్నారే నేను మీ అమ్మా నాన్న? ఛీ! బంగారం మీద ఆశతో నా చెల్లి నిశ్చితార్థం ఆగిపోయినా పర్వాలేదు అనుకుని నగలు దొంగిలించి మా ముందు మాత్రం ఏమీ తెలియనట్టు నాటకం ఆడావు కదే. ఎంత స్వార్థపరురాలివే నువ్వు. నీలాంటి దానికి మాటలతో చెప్తే అర్థం కాదే. ఏంట్రా ఈ ఆవేశం? వదిలి పెద్దమ్మా, ఈ రోజు దీని అంతు చూస్తాను. నేనేం తప్పు చేయలేదయ్యా. నేను నగల్ని దొంగిలించలేదు. రాధ పెళ్లి గోపాల్తో జరగకూడదని ఆ సంబంధం చెడగొట్టడానికి కావాలని నగల్ని దాచిపెట్టాను. నేనేం చేసినా రాధ మంచి కోసమే చేశాను. నన్ను అపార్థం చేసుకోకు. ఈ ఒక్క మాట చెప్పి నన్ను ఆపుతున్నావు. లేదంటే నువ్వు చేసిన పనులకి నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఊరుకోరా, అది ఎవరికి నష్టం చెయ్యాలని ఆలోచించలేదు కదా. నువ్వు దీన్ని వెనకేసుకురాకు పెద్దమ్మా. ఇది నమ్మించి గొంతు కోసే రకం. ఎందుకైనా మంచిది నువ్వు దీంతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఏంటయ్యా, నన్ను మరీ దోపిడి దొంగని చేసినట్టు మాట్లాడుతున్నావు? ముందు నువ్వు ఆ నగలని దేనికి? తీయమంటున్నాను కదా.